హాయ్ అండి. పచ్చిపులుసు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. చూసారా, పచ్చిమిర్చి, టమోటో, ఒక వంకాయ, కరివేపాకు తీసుకోవాలి. వంకాయని మనం స్టవ్ మీద కాల్చుకోవాలన్నమాట. మామూలుగా అయితే ఊర్లో కట్టెల పొయ్యి నిప్పుల మీద కాలుస్తారనమాట. ఇట్లా కాల్చుకోవాలి. ఇట్లా కాల్చితే చాలా టేస్ట్ ఉంటుంది అన్నమాట పచ్చిపులుసు అనేది అన్నీ పచ్చిగా చేసుకోవాలి. కాకపోతే నేను చేసే పచ్చిపులుసులో ఈరోజు మిర్చిని వేపుతానమాట ఆయిల్లో. అసలు అయితే అవి కూడా కాల్చుకోవాలి నిప్పుల మీద. చూడండి, తర్వాత ఆ వంకాయ కాల్చేసుకున్నాం కదా, టమాటా తీసుకొని టమాటా కూడా కాల్చుకోవాలి. ఎందుకంటే ఈ మిర్చిలో కొంచెం గింజలు ఎక్కువ ఉన్నాయి, మంట వస్తుందని ఆయిల్లో వేపేస్తాను. అవి కూడా కాల్చుకొనే చేసుకోవాలన్నమాట పచ్చిపులుసు. ఆల్మోస్ట్ టమాటా కూడా మంచిగా కాలింది. చూసారా, కాలిన తర్వాత తీసేయాలి. అది కూడా కళాయి పెట్టేసి కొంచెం ఆయిల్ వేసుకోవాలి. దీంట్లో ఆయిల్ వేసుకొని కడిగి పెట్టుకున్న మిర్చి ఉంది కదా, ఆ మిర్చిని ఈ ఆయిల్లో వేసేసుకోవాలి. ఒక 5 తీసుకున్నాను అనమాట. కొంచెం మగ్గేలాగా మూత పెట్టేసుకోవాలన్నమాట. కొంచెం మగ్గిపోయిన మిర్చి, దాంట్లోనే కరివేపాకు, జీలకర్ర వేసుకోవాలి, 2 కలిపి తిప్పేసుకోవాలి. అట్లే తిప్పిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. మరీ ఎక్కువ అంత వేపనివ్వలేదు నేను, పచ్చిగా ఉండాలని చెప్పేసి. తర్వాత అట్లాగే దీన్ని చల్లార్చుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసేసుకోవాలన్నమాట. అదేవిధంగా మనం సాల్ట్ వేసుకున్న దాంట్లో కొంచెం పప్పు గుత్తితో దాన్ని కొంచెం మెదుపుకోవాలి. అసలు అయితే చేతితో పిసకాలి, మిర్చి మంటగా ఉంటుందని నేను పప్పు గుత్తితో ఫస్ట్ తొక్కేస్తా. పప్పు గుత్తితో మెదిపిన తర్వాత కచ్చాపిచ్చ మెదుపుకోవాలి. తర్వాత వంకాయ మొత్తం అది కాలింది కదా, అది మొత్తం తీసేసుకోవాలి. టమాటా కూడా తీసేసుకోవాలన్నమాట. అదేవిధంగా రెండింటిని శుభ్రం చేసుకున్నట్లనే దీనిలో వేసేసి ఆ రెండింటిని మళ్ళీ ఒకసారి పప్పు గుత్తితో మెదుపుకోవాలి. తర్వాత నేను మళ్ళీ చేతితో పిసికితేనే దాని టేస్ట్ వచ్చింది అనమాట. చూసారా, టమాటా కూడా స్మాష్ అయిపోయింది, వంకాయ కూడా మంచిగా. ఇలా చేసుకుంటే చాలా బాగుండిద్ది పచ్చిపులుసు, టేస్ట్ సూపర్ ఉండిద్ది. దీని కాంబినేషన్ ఆమ్లెట్ అయితే ఇంకా సూపర్ ఉంటుంది. రెండిట్లకి పచ్చిపులుసు, ఆమ్లెట్ ఫుల్ టేస్ట్ సూపర్. ఇంకా ఆ రెండింటి కాంబినేషన్ అనమాట. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. చింతపండు పిసికి పెట్టేసుకున్నా, చూసారా, చింతపులుసు, దీన్నే పచ్చి పులుసు, చింతపండు పులుసు వేయాలన్నమాట. అన్నీ పచ్చిగా చేసేసి పులుసు పోసుకోవాలి. దీన్ని పచ్చి పులుసు అనమాట అంటారు. చాలామందికి ఇది తెలిసి ఉంటుంది, నాకు తెలిసి పచ్చి పులుసు. దీంట్లో కొన్ని వాటర్ వేసుకుందాం. చూడండి, పులుపు అన్నీ చూసుకొని కొంచెం వాటర్ పోసుకున్నాను అనమాట. ఇదే పచ్చి పులుసు. నా కర్రీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్.